ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
స్వాగతం. నా పేరు గంగోత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్లతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరతగిన పరిష్కరించి నాణ్యత గల ఎండార్స్మెంట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 276 అర్జీలు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా శాఖాధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరతగిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కౌంటర్ ఫైల్ చేయించాలి. నేను రాస్తాను. కౌంటర్ ఏమంటాను? నేను చెప్తానులేండి. మళ్ళీ లేదంటే స్టేటస్ కో ఏం లేదు కదా, కోర్టులో ఉంది అంతే. నేను చెప్తాను. లేదంటే మనం సచివాలయంతో మాట్లాడి చేయండి. ఐడియా ఫోర్స్ డ్రోన్ ఫ్రాంచైజ్ మోడల్ అయిన ఫ్లైట్ ఫ్రాంచైజ్ ని ఈ రోజు అనగా 6/1/2025 తేదీ నాడు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో మినీ డ్రోన్ సమిట్లను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భద్రత మరియు ప్రజా భద్రతను మెరుగుపరచుట కొరకు ఆటోమేటెడ్ చలాన్ సిస్టమ్ కు ఈ యొక్క డ్రోన్ కెమెరాలను వినియోగించుకోవచ్చునని, ట్రాఫిక్ రద్దీ మానిటరింగ్, గుంపు భద్రతను నిర్ధారించుకొనుటకు, అనుమానాస్పద కార్యాచరణకు, అనుమానితులను ట్రాక్ చేయుట కొరకు ట్రాఫిక్ అండ్ పార్కింగ్ మేనేజ్మెంట్, పాదచారుల లేన్ నియమాలు, ట్రాఫిక్ ప్రవాహం మరియు పెద్ద సౌకర్యాలలో పార్కింగ్లను పర్యవేక్షించడం మరియు నియంత్రించడం ఈ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రిరెడ్డి ఐఏఎస్ వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పటికే డ్రోన్ సమ్మిట్ ను నిర్వహించినారని, దానిని పురస్కరించుకొని మినీ డ్రోన్ సమ్మిట్ ని ఏలూరు జిల్లా ఎస్పీ గారు ఏలూరులో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వలన ఇప్పటికే భూ సర్వేలలో డ్రోన్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు మున్సిపాలిటీ అథారిటీ వారు, ఫారెస్టర్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, బి ఆదిప్రసాద్ గారు, ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్, జంగారెడ్డిగూడెం డిఎస్పీ యు రవిచంద్ర, పోలవరం డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కంపెనీ తోటి ఒక డ్రోన్ వర్క్షాప్, డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ వర్క్షాప్ ఒకటి ఐడియా ఫోర్స్ సహకారంతో ఏలూరులో చేయించడం జరుగుతుంది.
దీంట్లో ఒక డ్రోన్ ద్వారా మల్టిపుల్ యూజర్ డిపార్ట్మెంట్స్, అది పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక షేర్డ్ డ్రోన్ తోటి ఎట్లా మనం సిటిజన్ సర్వీసెస్, ఎన్ఫోర్స్మెంట్ సర్వీసెస్, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏదైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా ఈవ్ టీజింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ ఎలా ఆఫీసర్స్కి అనుగుణంగా డ్రోన్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ తోటి చేస్తారని వాళ్ళు ఈరోజు అందరు యూజర్స్కి ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్షాప్లో మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ స్టాఫ్ అండ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏలూరులో ఒకసారి ఈ డ్రోన్ తోటి కొన్ని పైలట్స్ వాళ్ళు యూజ్ కేసెస్ ద్వారా చేసుకొని ఏదైనా అనాథరైజ్డ్ పార్కింగ్ ఉంటే, చాలామందికి పార్కింగ్ ఏలూరులో పార్కింగ్ ఇబ్బంది ఉంది, అనాథరైజ్డ్ వెహికల్ని ఆ పార్కింగ్ దగ్గర నుంచి తీయించడము, అలాంటి తర్వాత ఏదైనా ఇంకా కూడా తీయకపోతే చలాన్ చేయడము, అట్లా రకరకాల యూజ్ కేసెస్ ఉన్నాయి. దాని అందరి మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఇంట్రొడక్షన్ వర్క్షాప్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్ అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎక్కడైనా ఫోన్లో చూసుకొని ఆ డ్రోన్ని ఆపరేట్ చేయగలము. పైలట్తో సహకారంగా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఒక ప్లేస్ అని కాకుండా ఎక్కడి నుంచి అయినా, ఇప్పుడు పోలవరంలో డ్రోన్ ఉన్నా కూడా ఇక్కడ ఏలూరు నుంచి ఆపరేట్ చేయగలగడము, దాన్ని చూడడము లాంటి అవకాశం కలుగుతుంది. ఇది సహకరించినందుకు మా ఐడియా ఫోర్స్ టీమ్ కూడా మై గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. చాలా దూరం నుంచి దే కేమ్ హియర్ అండ్ మన ఏలూరు దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈరోజు అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉందండి. బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనము గవర్నమెంట్ సర్వీసెస్లో చేస్తూ ఉంటాం, కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ టెక్నాలజీలో ఏమొస్తున్నాయి అనేది అది అప్ టు డేట్ ఉండాలి అంటే ఇట్లాంటి కంపెనీస్ వచ్చి మనకి బ్రీఫ్ చేస్తుంటేనే ఐడియాస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను జస్ట్ ఒక 1 hour స్పెండ్ చేస్తేనే మల్టిపుల్ ఐడియాస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఏలూడా చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మనం ఎన్నో ప్లాన్స్ ఇస్తూనే ఉంటాం, లేఅవుట్స్కి, బిల్డింగ్ పర్మిషన్స్కి, వీటన్నిటికీ. కానీ హైయెస్ట్ అథారిటీ సైన్ చేసే ముందు వైస్ చైర్మన్ లెవెల్లో అట్లా మేము ఇప్పుడు సైన్ పెడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అన్ని చూడలేను, ఎందుకంటే 100 కొద్ది వస్తాయి కాబట్టి. అట్లాంటప్పుడు ఈ డ్రోన్ యాజ్ అ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చా? లేకపోతే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ ఇల్లీగల్ బిల్డింగ్ పర్మిషన్స్ని అరికట్టడాలి, ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈ రెండింటిని లింక్ చేసి మన లోకల్ యూత్కి డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇప్పించి త్రూ ఫైనాన్సింగ్ మనం డ్రోన్స్ అనేది పెట్టి వాళ్ళ ద్వారా ట్రై చేసి మన దగ్గర ఉన్న పాత GIS ఇమేజెస్ ఉంటాయి కదా, 2003, 2002కి ముందు ఉన్నవి, వాటిని ఓవర్లాప్ చేసి ఎంత వాటర్ బాడీ అనేది ఎన్క్రోచ్మెంట్కి గురైంది అది చూసి ఇంకా మనం ఎట్లాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా నోటీసెస్ ఇచ్చి రిమూవల్ చేయడము. సో ఇట్లాంటివి చేద్దాం అనుకుంటున్నాము, కానీ కొంచెం ఎక్స్టర్నల్ హెల్ప్ ఉంటే తొందరగా చేయగలుగుతాం ఇట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసేవి. సో ఈరోజు ఇంత మంచి కొత్త ఐడియాస్ అండ్ కొత్త ఇన్స్పిరేషన్ రావడానికి యూజ్ అయిన ఈ మినీ డ్రోన్ వర్క్షాప్కి ఆర్గనైజ్ చేసినందుకు SP సార్కి థ్యాంక్ యూ. This opportunity has come our way because we feel that we have a solution or we have something that we can present to Eluru district. This workshop is primarily for a drone as a service concept to Eluru district, where we are trying to work very closely with not just police department, but we are also trying to work very closely with other civic departments within the district. We are talking about working with municipal corporations, development authorities, PWDs, forest departments, etc. So today we are conducting this workshop to show flight as a drone as a service. We are doing a lot of things in terms of this in this model, where we are showcasing challans, we are showcasing traffic monitoring, we are also showcasing encroachment and other use cases that are coming their way on a daily basis. So I again thank you, sir, for this opportunity, and hopefully we will be live in this district very soon. Thank you. పవిత్రమైన ధనుర్మాసం నెల పురస్కరించుకొని ఏలూరు పవర్పేటలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి దేవస్థానంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్, SMR పెద్దబాబు దంపతులచే అర్చకులు విజయ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలకు ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెద్దబాబు మాట్లాడుతూ ఏలూరు నగర ప్రజల శ్రేయస్సు మరియు అభివృద్ధి కోసం ఉదయం స్వామివారికి విశేష అభిషేకం, 1,00,000 తులసి దళార్చన, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు.
స్వామివారు నగర ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచాలని దీవించాలని కోరుతున్నామన్నారు. వెంకటేశ్వర స్వామివారికి ధనుర్మాసం ఎంతో ప్రీతికరమైన రోజులన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెలలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, లక్ష తులసి దళార్చన కార్యక్రమాలు, అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. सर इवागर साइड के साइड इवागर सर सर श्री वासुदेव लक्ष्मी अनुग्रह सिद्धि सर योगर దగ్గర కొండి ఐశ్వర్యదా అనే కొద్దిగా వెనక్కి లక్ష్మీ అనుగ్రహ అన్న కొంచెం వెనక్కి ధనధాన్య సమృద్ధి अनया साइड के अनया वैर अनया चल ले వెళ్తున్నంత వరకు అటు వచ్చారు అన్నయ్య. ఇప్పుడొక స్మాల్ బ్రేక్. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్,
999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం వద్ద హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైనది. లక్షలాదిగా తరలిరండి, హైందవ శంఖారావ సభలో పాల్గొనండి. చలో విజయవాడ. వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, యోగా, ఆరోగ్య ముద్రలు, హీలింగ్, వివాహం, ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, భూ సమస్యలు, ఆధ్యాత్మిక ప్రయాణాలలో సరియైన మార్గదర్శనం కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 8019043336. అపాయింట్మెంట్ 199 రూపాయలు మాత్రమే. ఓమౌ జయః. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం ప్రజలకు అందుబాటులో అందిస్తున్నటువంటి కార్గో సేవలతో పాటు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవం డిసెంబర్ 20వ తేదీన మొదలై జనవరి 19 తేదీ వరకు జరుగుతోంది. ఈ నెల రోజులు ప్రయాణికులు వారి బంధువులకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వారికి నచ్చిన పిండి వంటలు, బహుమతులు మరి ఎటువంటి డోర్ డెలివరీ వస్తువులనైనా సరే తక్కువ ధరలోకే నచ్చిన పట్టణంలోకి కేవలం 24 గంటల్లో 50 కేజీల వరకు 10 కిలోమీటర్ల దూరం వరకు ఈ డోర్ డెలివరీ కార్యక్రమాలు అందించడం జరుగుతోంది. ఈ సందర్భంగా డోర్ డెలివరీ అవగాహన సదస్సు ర్యాలీని ఏలూరు డిపో గ్యారేజ్ నుండి కొత్త బస్టాండ్, ఫైర్ ఆఫీస్ సెంటర్ మీదుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి, ఏఎంటీ శ్రీ జి మురళి, మెకానికల్ ఫోర్మెన్ శ్రీ ఐ ప్రేమ్ కుమార్, గ్యారేజ్ సిబ్బంది, కార్మికులు, పిఆర్ఓ కేఎల్వి నరసింహం పాల్గొన్నారు. కావాల్సిన బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఈ డోర్ డెలివరీని తప్పకుండా ఉపయోగించుకుందాం. డోర్ డెలివరీని వినియోగించుకుంటాం. డోర్ డెలివరీ కార్గో లాజిస్టిక్స్ మరియు డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకొని మా సంస్థను ఆదరిస్తున్న ప్రయాణిక మరియు కస్టమర్ దేవుళ్లకు నా నమస్కారాలు. అదేవిధంగా డోర్ డెలివరీని ఇంకా విస్తృత ప్రచారం చేయాలని 24 గంటల్లో 80 కేంద్రాల్లో 50 కేజీల వరకు 10 కిలోమీటర్ల వరకు 24 అవర్స్లో వాళ్ళకి చేరుతుంది. ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పి డోర్ డెలివరీ మాసోత్సవం ఈ నెల డిసెంబర్ 19వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ ప్రతి వాళ్ళు ఈ నెల గ్రీటింగ్స్ పంపించుకోవచ్చు. అలాగే వాళ్ళకి ఏదైనా కానీ ఏ కస్టమర్ ఏం పంపించినా 24 అవర్స్లో వాళ్ళకి డోర్కి వాళ్ళ ముంగిటికే ఈ పార్సిల్ వాళ్ళకి చేరుతుంది. సో ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలల్లో మేము ప్రత్యేకంగా నిర్వహించడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఈ డిసెంబర్లో క్రిస్మస్ ఉంటుంది, అలాగే ఆ తర్వాత జనవరి 1, ఆ తర్వాత సంక్రాంతి. మనం కొత్త అల్లుళ్ళ ఇంటికి కానీ లేకపోతే మనకు నచ్చిన వాళ్ళ ఇంటికి కానీ మనం
ఈ కొత్త సంవత్సరంలో పిండి వంటలు పంపించవచ్చు, గ్రీటింగ్స్ పంపించవచ్చు, లేకపోతే ఏదైనా గిఫ్ట్స్ పంపించవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆర్టీసీ నమ్మకమైంది. మీకు నాణ్యతా సాంప్రదాయాలతో 24 గంటల్లో మీకు 80 పట్టణాల్లో డెలివరీ వితిన్ 24 అవర్స్ చేస్తుంది. ఇది బాగా ప్రచారమైంది, అద్భుతంగా నడుస్తుంది. ఇప్పటికే చాలా రెస్పాన్స్ వచ్చింది. దాదాపు లేదంటే మేము 1000 డోర్ డెలివరీస్ కేవలం మేము డిసెంబర్ 20వ తారీఖు నుంచి మొదలు పెడితే ఇప్పుడు చాలా పంపించడం జరిగింది. ఈ మిగతా రోజుల్లో కూడా మనందరం కూడా అనుకున్న ఊరు వెళ్ళలేం కాబట్టి మీ బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, శ్రేయాభిలాషులకు కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఒక 10 కేజీల వరకు చక్కటి 50 కేజీల వరకు మీకు ఒక లగేజీ ఇచ్చినట్టయితే కనుక ఆ డోర్ డెలివరీకి వితిన్ 24 అవర్స్లో మేము పంపించగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీని మరింత ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ సేవలో మేము ఎప్పుడూ ఉంటాం. మా సర్వీసులు మీరు ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ కూడా మా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ సూర్యచంద్రరావు సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు హాజరై ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల అనాదరణ చూపిస్తున్న విషయాలపై, భూ తగాదాలు మరియు వివాహ సంబంధమైన విషయాలపై ఫిర్యాదులు ఎస్పీకి అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ఎదుటివారికి గ్రీటింగ్స్ తెలియజేయాలి అంటే ఈ ఏపీకే యాప్లను వాడితే మీ ఫోటోలతో కూడుకున్నటువంటి శుభాకాంక్షలు ఎదుటివారికి తెలియజేయవచ్చని చెప్పి వచ్చేటువంటి లింకులను గానీ ఏపీకే యాప్లను గానీ ఓపెన్ చేయరాదని, ఎవరికైనా అటువంటి ఏపీకే యాప్లను గానీ లింకులు గానీ ఓపెన్ చేస్తే మీ విలువైనటువంటి సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారని, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలను తీసుకోవాలని, సైబర్ నేరగాళ్లు వాళ్ళలో చిక్కుకోవద్దని తెలియజేశారు. సైబర్ నేరగాళ్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా స్మార్ట్గా వ్యవహరించాలని, మీ చుట్టుపక్కల వారిని కూడా సైబర్ నేరగాళ్లపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 ఫిర్యాదులు స్వీకరించగా వాటిపై చట్ట ప్రకారం త్వరతగిన పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఫోన్ ద్వారా అదనపు ఎస్పీ అడ్మిన్ గారు ఆదేశించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేకంగా భోజన సదుపాయాలను శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించి వారికి భోజన సదుపాయాన్ని అందించిన దానిపై ఫిర్యాదుదారులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చిట్కాలు చేపట్టినా గ్రామీణ పేదల సమస్యల పరిష్కారం కావని, సమగ్ర భూ పంపిణీ ద్వారానే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నాడు స్థానిక ఉద్దరాజురామం భవనంలో జరిగిన అమరజీవి అన్నే వెంకటేశ్వరరావు 21వ వర్ధంతి సందర్భంగా జరిగిన స్మారక భూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో 29 లక్షల ఎకరాలకు పైగా ఎస్ఎండ్ ప్రభుత్వ భూములున్నాయని, వాటిని సంపన్నులకు కట్టబెట్టాలనే భూ అక్రమ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టి 40 ఏళ్లు గడిచినా ఈ రోజుకి వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందంటే పేదరికం ఏమాత్రం సమసిపోలేదని అర్థమవుతుందన్నారు. భూమి దక్కితేనే ఆత్మగౌరవం, సామాజిక గుర్తింపు, కూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం తమ కాళ్లపై తాము సాధించుకోవచ్చన్నారు.
ఇందుకు 50 మంది గ్రామీణ పేదలు తమ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ బంజరు భూములు సాధన కోసం ఐక్యమై పోరాడాలని, తద్వారానే అన్నే వెంకటేశ్వరరావు ఆశయాలు సాధించగలుగుతామని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నే వెంకటేశ్వరరావు, అనసూయమ్మలు తమ కోసం కాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజల హక్కుల కోసం, భూమి కోసం, భక్తి కోసం పోరాటాలు సాగించి ఏళ్ల తరబడి జైల్లో మగ్గారని సభాధ్యక్షులు ఏ రవి, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి అన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు జిల్లాలోని సంపన్నుల ఆక్రమణకు గురైన దోసపాడు, జంగారెడ్డిగూడెం, టి నర్సాపురం మండలంలోని ఎర్రకాలువ మిగులు భూములు ఏజెన్సీలలోని ఎల్టీఆర్ బొమ్మలు పంచాలని డిమాండ్ తగిన హక్కులు కల్పించాలని కోరారు. ముందుగా అన్ని వెంకటేశ్వరరావు చిత్రపటానికి వి వెంకటేశ్వర్లు తదితర నేతలంతా పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సదస్సులో సంఘం జిల్లా నాయకులు ఎస్ మహంకాళిరావు, యు వెంకటేష్, ఎం సుధారాణి, ఎస్ సాయికృష్ణ, కారం దుర్గా, వై సీత, హాలి మేరీ, కోటేశ్వరరావు, మాధవ, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్థాయిలో పోరాటం చేస్తే, ఆ పోరాటం తెలంగాణలో జరిగితే ఆ పోరాటానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మీరు కిందకి వెళ్తే ఫోటో అమరవీరుల ఫోటో కనిపిస్తుంది చుట్టూ చక్రంలా, అక్కడ పోరాడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పోరాటానికి సహాయం అందించారు, డబ్బుల రూపాయలు సహాయించారు, పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అక్కడున్న పోరాడే వాళ్ళకి ఇక్కడ ఆర్థికంగా సాయం చేశారు. అలాంటి పోరాడిన చరిత్ర ఉంది కాబట్టే 10 లక్షల ఎకరాలు 3000 గ్రామాల్లో పంచిన చరిత్ర ఈ ఎర్రజెండాకు ఉంది. ఆ పోరాట ఫలితంగానే కొన్ని భూ చట్టాలు మనకు వచ్చాయి. దాదాపు లక్షల ఎకరాలు ఈరోజు పేదల చేతిలోకి వచ్చినాయి, దళితుల చేతిలోకి వచ్చిందంటే అది ఎర్రజెండా పోరాట ఫలితం. ఆ పోరాటం కాబట్టి పేదలకు భూమి ఇవ్వడమే కాకుండా భూస్వాముల భూములను పంపిణీ చేయాలి. ఒక్కొక్క కుటుంబానికి ఈ గోదావరి జిల్లాలో ఈ పారివాహక నది పరివాహక గోదావరి కాలువ పారివాహక ప్రాంతంలో 12 ఎకరాల కంటే మించి ఉండడానికి లేదని చట్టం చేశారు. ఇందాకే రామకృష్ణ చెప్పినట్టుగా కొల్లేరు దగ్గర నుంచి ఇటు లింగపాలెం మండలం అయ్యప్పరాజగూడెం భూ పోరాటాల వరకు కూడా సుదీర్ఘకాలం ఆ భూములు పేదలకు దక్కే వరకు కూడా పట్టు వదలకుండా దాన్ని సాగించే చరిత్ర ఇద్దరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళ జీవితంలో పెద్ద భాగం భూ సమస్యల మీద, ప్రభుత్వ భూములు పేదలకే చెందాలి అనే సమస్య మీద పోరాడినటువంటి చరిత్ర. కాబట్టి ఆ వర్ధంతి సందర్భంగా భూ సమస్యల మీద సదస్సు నిర్వహించాలనేది వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సమన్వయంతో, అలాగే మన విజ్ఞాన కేంద్రం, రైతు సంఘం వీటితో సంప్రదించుకుని ఈ రూపంలో ఈ సదస్సు నిర్వహించాలని అనుకోవటం జరిగింది. ఇంకా కొద్దిమంది దారిలో ఉన్నారు, వాళ్ళ కోసం చూడకుండా మనం సదస్సుని కొనసాగిద్దాం. ముందుగా అన్నే వెంకటేశ్వరరావు, అనసూయమ్మ గారి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన కార్యదర్శి. వెంకటేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకోవాలంటే, చిన్నప్పుడే ఆయన కృష్ణా జిల్లాలో జన్మించిన స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఈ జిల్లాలోనూ కృష్ణా జిల్లా ప్రాంతంలోనూ అనేక మంది ప్రజల్ని సమీకరించి స్వాతంత్ర కోసం జరిగిన స్వాతంత్రం కోసం ఉద్యమాలు నడిపిస్తున్న, నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ బ్రిటిషర్లు వెళ్ళిపోవాలని చెబుతుంది తప్ప, బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి కూలీలకి, పేదలకి బతుకు తీరు ఎలాగా అనే విషయాన్ని సమాజం ముందు పెట్టడం లేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ చెబుతోంది. భూస్వాములు అక్రమంగా ఆక్రమించుకున్నారు 100,000 ఎకరాలు. మా గ్రామంలో చింతలపాటి మూర్తిరాజు అని ఆ తండ్రి గారు ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చాడు, గుర్రం వేసుకుని బతుకు తీరు కోసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.